అండి అందరికీ కార్తీక మాసంలో లాస్ట్ వారం అమావాస్య రోజు కాబట్టి మా అమ్మ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు అనుకోకుండా ఒక దగ్గరికి ప్లాన్ చేసిర్రు కార్తీక మాస వనభోజనాలని. సో అక్కడికి వెళ్తున్నాము. ఫస్ట్ టైం వెళ్తున్నా నేనైతే. అక్కడ శివుడు డిఫరెంట్ కలర్లో ఉంటాడంట, అంటే గ్రీన్ బ్లూ కలర్లో ఉంటాడంట. సో ఫస్ట్ టైం చూడబోతున్నాము. ఒకసారి వెళ్ళి చూద్దాము అండ్ స్వామివారిని దర్శించుకొని అక్కడ వనభోజనాలు చేసి వద్దాం. సో ఇంట్లోకి వెళ్ళి అయితే నేను స్టార్ట్ అవుతాను. సో ఈ మధ్య కాలంలో రీల్స్ వల్ల వైరల్ అయ్యి ఫేమస్ అవుతున్న టెంపుల్స్ చాలా ఉన్నాయి కదా! అంటే మూలకున్నయి గూడా బయట పడేస్తుంది మన సోషల్ మీడియా. ఇలా అట్లా బయట పడి ఫేమస్ అవుతున్న టెంపుల్స్ అట్లా చాలా ఉన్నాయి. అందులో ఇదొక్కటి అనమాట. ఇది రీసెంట్‌గా 1 ఇయర్ నుంచి చాలా ఫేమస్ అయిందంట. ఇన్‌స్టా రీల్స్ వల్ల ఇది టెంపుల్ చాలా ఫేమస్ అయిందని టాక్ అనమాట. ఇది 100 ఏళ్ల క్రితమే ఉన్న లింగం అయినప్పటికీ కూడా కొంతమందికి అసలు తెలియనే తెలియదు. అంటే మాకు గూడా తెలియదనమాట. ఇంత దగ్గరలో ఉండి గూడా మాకు గూడా తెలియదు. ఇది రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి దగ్గర చందిపన్నె గ్రామంలో ఉంది అనమాట. ఇక్కడ శివుడు లింగం ఎట్లా అంటే గ్రీన్ కలర్‌లో మనకు దర్శనం ఇస్తున్నారు. సో దానివల్ల అది ప్రత్యేకం కాబట్టి చాలా ఫేమస్ అవుతుంది ఈ టెంపుల్ అయితే. ఇది అంటే సిటీ ఔట్‌కట్స్ నుంచే ఎక్కువ వస్తున్నారు. ఇక్కడ గ్రామంలో ఉండే వాళ్ళకన్నా కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు, అంటే రీల్స్‌లో చూసి వచ్చిన వాళ్ళ పబ్లికే ఎక్కువున్నారు భక్తులు. సో ఇది చుట్టుముట్టు పొలాల మధ్యలో ఉంది అనమాట. చాలా పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా బాగుంది టెంపుల్ అయితే. సో ఇది అంటే స్పెషల్ ఇక్కడ ఏంటి అంటే స్వామివారు మనకు గ్రీన్ కలర్‌లో కనిపిస్తూ ఉంటారు. గ్రీన్ కలరు అనేది ఎక్కడ వినలేదు, చూడలేదు కూడా కదా! నేనైతే చూడలేదు. సో ఇది ఫస్ట్ టైం అనమాట. ఇది ఇక్కడ స్పెషాలిటీ. సో చాలామంది కార్తీక మాసం లాస్ట్ డే కాబట్టి అమావాస్య రోజు చాలా క్రౌడ్ అయితే ఉండే. లోపల ఇట్లా వెళ్ళడానికి, దర్శించుకోవడానికి ఇట్లా భక్తులైతే చాలా క్యూ కట్టిర్రు. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట అయితే ఇట్లా మేము లాస్ట్ డే అవ్వడం వల్ల ఒత్తులు కూడా వెలిగించాము. సో చాలామంది కూడా ఒత్తులు వెలిగించుకున్నారు. అండ్ కొంతమంది బియ్యం కూడా దానం ఇచ్చారు, అంటే సాహిత్యం అట్లా దానం ఇచ్చారు. ఇది కంప్లీట్ లోపల దర్శనం అయిపోయిన తర్వాత మేము బయట శివుంది అభిషేకం చేసినుంటేమి. సో మా ఫ్యామిలీ అందరం కూడా వెళ్ళాము. ఇది మా తమ్ముడు తీసుకెళ్ళిండు. వాడు కూడా రీల్స్లో చూసే తీసుకెళ్ళిండు మమ్మల్ని. కానీ చాలా బాగుంది. ఇది గుడి కూడా చాలా విశిష్టత, పవర్ఫుల్ అయిన గుడి అనంట. ఇది ఇక్కడ చాలామంది అంటున్నారు ఇక్కడ రావడానికి కూడా అదృష్టం ఉండాలి, వచ్చిన వాళ్ళకు కంపల్సరీగా మంచిగా అవుతుందని టాక్ అనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే పక్కన స్వామి వారి దగ్గర క్షేత్రపాలకుడు ఉంటాడు కదా, అక్కడ స్వామివారిని దర్శించుకొని తర్వాత మనం మనసులో కోరిన మొక్కు ఏదైనా ఉంటే అది మొక్కుకొని మనం ఇట్లా చేతి పెడితే అది లింగం అనేది ఇట్లా రొటేట్గా తిరుగుతుంది. అంటే అది రాయిలాగా స్ఫటిక ఉంది కదా, అది తిరుగుతుందన్నమాట. సో ఇట్లా ఎవరు మొక్కిన ప్రకారం నిలబెడుతుంది. ఆ ఫ్యామిలీ అయితే వెళ్ళిన మేమందరమి కూడా మొక్కిన మొక్కులకి ఎంత అవుతుందో తెలీదు కానీ దేవుడి దయ వల్ల అందరివి తిరిగినాయి. కొంతమందిదయితే తిరగలేదనమాట. అయితే వాళ్ళకి అక్కడ కూర్చున్న ఆయన ఏమన్నాడంటే మళ్ళీ మీరు నెక్స్ట్ టైం వచ్చి దర్శించుకొని మళ్ళీ మొక్కుకొని ఇట్లా చేయి పెట్టండి, నెరవేరొచ్చు కోరిక అనేసి అని అన్నాడు. అంటే మనం ఏది కోరిన కోరిక కూడా కంపల్సరీ నెరవేరుతుందని అక్కడ టాక్ అనమాట. ఇది స్పెషల్గా అనిపించింది. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము హలో అండి, అందరికీ నమస్తే. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు శంకర్పల్లి దగ్గరలో ఉన్న కొత్తగూడెంలో అమ్మవారు శ్రీ కాళికాదేవి చూడండి ఎలా దర్శనం ఇస్తున్నారు. మనకు చాలా అతిపెద్ద విగ్రహంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. అమ్మవారు 25 ఫీట్లో హైట్లో ఉన్నారు. చూడండి ఎలా దర్శనం ఇస్తున్నారు. కిందికి పాతాళంలో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. సో కింద కూడా ఉందన్నమాట. ఈరోజు కార్తీక మాసంలో అమావాస్య రోజు మేము అమ్మవారి దర్శనానికి వచ్చాము. మీరు కూడా అమ్మవారిని చూసి దర్శించుకోండి. మేము వనభోజనాలకు వచ్చాం. స్వీట్ బాంబినో తీసుకొచ్చాను. భోజనాలకు వచ్చాం. చిక్కుడుకాయ కర్రీ. మేము వనభోజనాలకు వచ్చినాము. టమాటా పప్పు. మేము వనభోజనాలకు వచ్చాము. టమాటా చట్నీ.
ఇయో ఇడ్లీలు, మిక్చరు, అన్నము, వైట్ రైస్. మేము వనభోజనాలకు వచ్చి ఇన్ని తీసుకొచ్చుకున్నాం చూడండి. అవ ఏం చెప్తున్నావు చెప్పు. ఇగో వనంలో కూర్చొని తింటున్నాం. ఎంతమంది అది కంప్లీట్ అయిపోయాక దగ్గరలో ఉన్న శంకర్పల్లి దగ్గరలో ఉన్న కొత్తగూడెం దగ్గర అమ్మవారు కాళికాదేవి కూడా చాలా బాగున్నారు. అక్కడ అమ్మవారు త్రికోణంలో మనకు దర్శనం ఇస్తున్నారు, మహాకాళీదేవిగా, త్రిపుర సుందరిగా. అసలు ఎంత బాగుందంటే 2 కళ్ళు సరిపోలేదు, అంత అద్భుతంగా ఉంది నిజంగా. ఇది వెళ్ళినందుకు చాలా అంటే చాలా మనసుకు ప్రశాంతంగా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఇది చూసిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా కానీ ఒక్కసారి అయితే వెళ్ళి దర్శించుకోండి. డెఫినెట్గా మమ్మల్ని మీరు గుర్తు చేసుకుంటారు. అంత బాగుంది అమ్మవారి టెంపుల్ అండ్ శివుడిది కూడా. సో మేము ఇది అమ్మవారిది శివుడిది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా కార్తీక వనభోజనాలు చేసుకొని కొద్దిసేపు అలా కూర్చొని ఫోటోషూట్ అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. సో ఇది అండి లాస్ట్ కార్తీక మాసంలో చివరి రోజు మేము చేసుకున్న కార్తీక మాసం స్పెషల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.